నమస్తే అమ్మా. నమస్తే. నీ పేరేం పేరమ్మా? నా పేరు నీల. ఎంత ఉంటుంది నీ వయసు? 62. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఉప్పల్ నుండి. ఎట్లా తెలుసు ఈ క్లినిక్ మీకు? నాకు ప్రోగ్రామ్ చూసినమ్మా, ఆహా. తెలిసిన వాళ్ళు చెప్తే అడ్రస్ చూసి చూసింది. అపాయింట్మెంట్ తీసుకున్నారా? అపాయింట్మెంట్ తీసుకొని ఫోన్ చేసి వచ్చింది. చెప్పండి మీ ఇబ్బంది ఏమి చెప్పండి. నాకు మొక్కలు నొప్పు, నడుము బాగా నొప్పి లేస్తుంది. కాలు ఒకటి అసలు నడవనికి రాదు, నొప్పి లేస్తుంది. ఎప్పటి నుంచి ఉందమ్మా ఈ సమస్య మీకు? సంవత్సరానికి దాటింది. సంవత్సరం దాటింది. మరి దీనికి ఏమైనా చికిత్స ఎక్కడన్నా తీసుకున్నారా? ఇంకా హాస్పిటల్ మా ప్రైవేట్లో తీసుకుంటా. 2 ఆడపిల్లలు, నాకు మగ పిల్లలు లేరు. కష్టం చేసుకోవాలి, తినాలి. ఓకే ఓకే. మరి ఇంతకు ముందు చికిత్స తీసుకున్నప్పుడు మరి ఆడేమైనా తగ్గినట్టు అనిపించిందా? ఏమట్లానే అనిపిస్తలేదు. దీనికి ఎక్స్రేలు ఏమన్నా పరీక్షలు చేయించినావా? ఉన్నాయా నీ దగ్గర? తెచ్చిన ఎక్స్రే తేలేదు, ఉన్నది. సరేనమ్మా, అయితే ఒక పని చేయమ్మా, ఇంట్లో ఏమన్నా రిపోర్ట్స్ ఉంటే కనుక మీ పిల్లలు ఏమైనా ఉంటే నాకు జర పంపించమని చెప్పు. రిపోర్ట్లో నేను చూస్తాను. ఒకసారి చూసిన తర్వాత నీకు సమస్య ఏందనేది నేను చెప్తాను. నీకు ఇక్కడ ఏమంటే మనకు ట్రీట్మెంట్ ఎట్లుంటుంది అంటే థెరపీ చేయాలా, కొంత ట్రీట్మెంట్ ఉంటుంది. దాని తర్వాత కడుపులోకి మందులు కూడా తీసుకోవాల్సి వస్తుంది. సో 2 రకాల ట్రీట్మెంట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. మీరు రోజు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి, దాంతో పాటు మందులు తీసుకోవాలి. అట్లయితే మీకు తొందరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. మీరు ఉన్న రిపోర్ట్స్ నాకు పట్టుకొస్తే నేను ఒకసారి చూసి మీకు ఒక రోజు థెరపీ చేస్తాం. చేసిన తర్వాత ఎలా ఉందో చెప్పండి, దాన్ని బట్టి మీకు ఇబ్బంది ఎట్లా ఉంటుందో చూసి మందులు ఇస్తాం. సో మీకు ఇక్కడ నొప్పి అంటున్నారు కదా, ఇక్కడ డిస్క్ వెన్నుపూసలో సమస్య ఉంది మీకు. ఇక్కడ కింది వరకు లాగుతుంది అంటున్నారు, లాగా ఉంది. చూద్దాం, నేను ఎగ్జామినేషన్ చేస్తాను అక్కడ లోపల టేబుల్ మీద. దాని తర్వాత మీరు రిపోర్ట్ చూసినాక చెప్తా. హలో అండి, ఇవాళ మనకు కొత్త పేషెంట్ వచ్చారు. సయాటికా పెయిన్ లాగా చెప్తున్నారు. అయితే నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు వచ్చినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మీ ప్రీవియస్ రిపోర్ట్స్ ఏవైనా ఉంటే, లేదంటే మీ ట్రీట్మెంట్ హిస్టరీ ఏదైనా ఉంటే తప్పకుండా అది తీసుకొని రావాలి. అది తీసుకొస్తే కనుక డాక్టర్కి ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని బట్టి మనం చికిత్స అనేది తొందరగా ప్లాన్ చేయడానికి అవకాశం ఉంటుంది. రిపోర్ట్స్ లేనప్పుడు ఏంటంటే మళ్ళీ రిపోర్ట్స్ చెప్పడము, సేమ్ రిపోర్ట్స్ మళ్ళీ తీయించడం, ఇదంతా కూడా కొంత కన్ఫ్యూజన్ కి దారి తీస్తుంది. కాబట్టి ప్రీవియస్ హిస్టరీ ఏది ఉన్నా కానీ, ప్రీవియస్ రిపోర్ట్స్ ఏమైనా ఉన్నా కానీ మీరు కన్సల్ట్ అయ్యేటప్పుడు అది తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.